అభిషేకించుకోము అని అంటున్నాడు. దేవాలయాలు నీ పవిత్రాత్మ శక్తి చేత నింపి నన్ను నీ సన్నిధి నడిపిపో అని అంటున్నాడు. ఇప్పుడు ఎల్లప్పుడూ గానం చేయి అంటున్నాడు. ఆయనతో కలిసి కొద్దిసేపు మౌనంగా ఆయనతో కలిసి ఆదరణ చేద్దాం. కీర్తనకారులు స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో వేకువచ్చామున దివాళీ మందిరంలో ఎప్పుడు నిలవగలనా, నీ దివ్యమైనటువంటి ముఖారవులను ఎప్పుడు కాల్చగలనా అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండగా, దేవుని యొక్క ముఖారవులను మనం కళ్యాణా చూస్తూ ఉండగా, దేవుని ప్రసాద ప్రభుని యొక్క ఆ దివ్యమైనటువంటి రూపము మనం చూస్తూ ఉండగా, ఇదిగో చెరుగాలికి సైతము ఊగిసలాడేటువంటి అప్పములు గాలులను తుఫానులను కల్పించినటువంటి దేవుడు ఉన్నాడని గుర్తించినప్పుడు నా హృదయం ద్వారాలు తొలి ప్రభు అంటాడు. నా ద్వారాలు తొలి ప్రభు, ఇదిగో చెరుగాలికి ఊగిసలాడేటువంటి అప్పములు చూస్తున్నానా, లేదా గాలులను కల్పించినటువంటి మహాశక్తి కలిగినటువంటి దేవుడు నేను చూడగలుగుతూ ఉన్నానా, నా హృదయంలో నేను స్మరించగలుగుతూ ఉన్నానా అని ఆత్మపరిశీలన చేసుకుంటాను. ప్రభు ఈ పాదాల చెంత చేయగలడు. నీ దివ్యమైనటువంటి రూపాన్ని నేను చూస్తూ ఉంటాను. ఎల్లప్పుడూ నీతో కలిసి జీవించుతాను. నేను నా కుటుంబమును నిన్ను ఆరాధిస్తూ అని వేకువచ్చామని నేను నా కుటుంబంతో కలిసి నీ సన్నిధికి రావటాన్ని, ఈ దివ్యమైనటువంటి ముఖారవిందలు చూడట, ఈ దివ్యమైన నామాన్ని నా జీవితంలో ఉచ్చరించుట, నా హృదయంలో నా పిల్లల పడను ప్రతినిత్యము నీ దివ్య నామాన్ని గానం చేసేటట్టుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. ప్రభువాని సన్నిధిలో ఎవరుండగలరు, ప్రభువాని పర్వతమున ఎవరు నిలువగలరు, ప్రభువాని సన్నిధిలో ఎవరుండగలరు, ప్రభువాని పర్వతమున ఎవరు నిలువగలరు, పాపి నిలువగలరా, దోషి నిలువగలరా, పాపి నిలువగలరా, దోషి నిలువగలరా, ద్రోహి నిలువగలరా, అపహాసి నిలువగలరా, ద్రోహి నిలువగలరా, అపహాసి నిలువగలరా, ప్రభువాని సన్నిధిలో ఎవరు నిందగలరు, ప్రభువాని పర్వతమున ఎవరు నిలువగలరు, నిందారహితుడు ధర్మవర్తనుడు న్యాయవంతుడు స్నేహశీలుడు, నిందారహితుడు ధర్మవర్తనుడు స్నేహశీలుడు, స్నేహశీలుడు, నిలువగలడు, నీకు నిలువగలడు, నిలువగలడు, నీకు నిలువగలడు, నిలువగలడు, నీకు నిలువగలడు, ప్రభువా నీ సన్నిధిలో ఎవరు నిందగలరు, ప్రభువా నీ పర్వతమున ఎవరు నిలువగలడు, ప్రభువా నీ సన్నిధిలో ఎవరు నిందగలరు, ప్రభువా నీ పర్వతమున ఎవరు నిలువగలడు. దేవా, ఆదికాండంలో చూస్తూ ఉన్నాం, హనోకు దేవునితో సహవాసం కలిగి జీవించాడు. హనోకు దేవునితో సహవాసం కలిగి జీవించాడు. దేవుని పర్వతం
పైన ఎక్కడానికి దేవునితో కలిసి జీవించడానికి కలిగినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి జీవితంలో జీవించారు అని. అందుకే ఆనోకు దేవుడు పరలోకములకు కొనుకోబడిన వారిని వింటూ ఉన్నాడు. ఆయన ఎవరు కూడా చూడని అంటూ ఉన్నాడు. దేవా నీతో సహవాసంలో జీవించున్నాడు. పవిత్రమైనటువంటి మనసుతో, నిష్కలంకమైనటువంటి హృదయంతో, పశ్చాత్తాపూరితమైనటువంటి విడిగిన హృదయంలోని సన్నిధిలో నిలిచిన వాడి ప్రభా నీతో సహవాసం చేయగలిగిన వాడు అని నేను చూస్తున్నాను. నీతో సహవాసంలో జీవించాడు. నీ ప్రసాదించినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితంలో నీ ప్రవర్తనగా నీ ప్రజలకు ఒక సంతోషంగా జీవించాడు. ఏలియా దేవుని కలిగి దేవునితో సహవాసం కలిగి జీవించదు కనుక అగ్ని రథముల పైన పర్వతములను కొనుకోబడిన అని ప్రభుత్వంతో ఎంత గొప్ప ధన్యత ప్రభువా. నీతో సహవాసం కలిగి జీవించదు, నీ సన్నిధిలో కలిసి నీ జ్ఞానాలను స్తుతించడం, జ్ఞాపరించడం ఎంత గొప్ప ధన్యత ప్రభువా. ప్రేమ కలిగిన దేవా, దయామయుడైనటువంటి తండ్రి, ఇదిగో అమ్మ మరియ తల్లి నీతో సహవాసం కలిగి జీవించిన మీ వాక్యములు తన హృదయంలో పొందుపరుచుకుని, మీ వాక్యములు తన జీవితంలో అన్వయించుకుని, మీ వాక్యములు ప్రాంతంలో జీవమును శరీరమును మానవునిగా ఈ లోకములను తీసుకుని రావటానికి తన జీవితంలో సమర్పించాడు. దివాళీతో కలిసి సహవాసంలో జీవించినటువంటి అమ్మ మరియ తల్లిని దేవుడి చేత పరలోకములకు కొనుకోబడిన అనుకుంటున్నారు తండ్రి. వాక్యము ద్వారా చూస్తున్నాను మోక్షారోహణమైనటువంటి తల్లి అమ్మ మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా మనందరినీ దీవించాం. మేమలో అమ్మ మరియ తల్లిని జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహం దయచేయని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. దాని తండ్రి మేము మన జీవితంలో పశ్చాత్తాపాలు వేరుతూ విరిగిన జీవించినప్పుడు, నీ సహవాసంలో జీవించినప్పుడు మన తండ్రి మీ హృదయంలో నిలుచుకుని ప్రభా మేము కూడా పలుకులను మా జీవితంలో మేము కూడా ఈ నామాన్ని స్తుతించు, గణపరచు, ఆరాధిస్తూ మేము కూడా ఈ హృదయం ఎదురైనటువంటి బిడ్డలుగా జీవించి మా హృదయంలో నీ తిరుపాదములకు అంటగట్టబడి, ఆ పాప జీవితం నీ తిరుపాదములకు అంటగట్టబడి, నీ శిలువలో అంటగట్టబడి నీకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుకుంటూ నీ బిడ్డలుగా నీ హృదయాన్ని ఎదురైనటువంటి బిడ్డలుగా మేము కూడా నీ హృదయానుసారులుగా జీవించి మోక్షంలో వెళ్ళిపోబడినటువంటి నీ యొక్క బిడ్డలు మేము పరలోక వాక్యాన్ని పొందుకోవటానికి అనుగ్రహము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పేతురు నీ వెడలో తిరుగుదలను మారుకుంటున్నాడు ప్రభా. పేతురు సాధారణంగా సింహంలో గర్జించు సింహంలో దొంగలిస్తున్నాడు కనుక నీ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ విశ్వాసం బలపరచుకున్నట్టు నీ సహోదరుల యొక్క విశ్వాసం బలపరచడానికి ఉన్నాను. పేతురు నేను బండరాచున్నాడు, ఇదిగో నీ విశ్వాసం నచ్చలేదని బలమైనది, నీ విశ్వాసం మీద నా సంఘంలో నిర్మించదును, పరలోకపు తాళించడానికి ఇస్తూ ఉన్నాను అని పరలోక వాక్యాన్ని ప్రసాదించిన ప్రభువా. పేతురు పశ్చాత్తాపడి పాదాల చెంతకు వచ్చినప్పుడు అందరినీ కూడా దీవించమని ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. హింసలో దూసుకునేటువంటి సౌలు నీ విలువైనటువంటి నేను నమ్ముకున్న వారిని, నేను ఆరాధిస్తున్న వారిని హింసిస్తూ అనేక రకాలుగా పూర్వముగా హింసలకు గురి చేస్తున్నటువంటి సౌలును విడిచిన దేవా, సౌలా
సౌలా నన్నేలా హింసించుచున్నావు అనేటువంటి ప్రేమగలిగినటువంటి మాటల చేత తన హృదయమును పిలిచిన దేవా, తన జీవితమును మార్చిన దేవా, నేను బ్రతుకును క్రీస్తు చావడం లేదు, నేను బ్రతికను క్రీస్తు కొరకే, చార్చిపోయిన క్రీస్తు కొరకే, మరణించడం క్రీస్తు కొరకే, నేను కాలం జీవించేది నా పనులు నాలో జీవిస్తూ ఉన్నానని కలిగినటువంటి పౌరుల వైపు తండ్రి మా జీవితంలో మార్చుకుంటున్నాం. మా జీవితంలో మా హృదయంలో వెలుచు ప్రభువా, నీ చేతిలో వెలగబడినటువంటి బిడ్డలుగా, ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా మేము మా కుటుంబం ఎదగటానికి కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఎంతకాలం నా కోసం ఎదురు చూస్తున్నావు, ఎంతకాలం నా కోసం ఎదురు చూస్తున్నావు. ఓ నా బిడ్డలారా, తిరిగి నా చెంతకు రండి. విలువైన హృదయంతో, పశ్చాత్తాపూరితమైనటువంటి హృదయంతో నా చెంతకు రండి. నా నీతిని, నా యొక్క ఉన్నతమైనటువంటి అనుగ్రహాలను పొందుకోవటానికి, మీరు మంచి జీవితమును జీవించడానికి నా చెంతకు రండి అని తెలుసుకున్న దేవా, తప్పుకోలేని కుమారుడు పశ్చాత్తాపూరితమైన హృదయంతో ఏ స్థలం వైపు మేము పడిపోయామో, తిరిగి మరణాలు వచ్చి పశ్చాత్తాపంతో తిరిగి పైకి లేచి దేవానీకును పరలోకములను పాపం చేస్తున్నట్టుకుంటుంది కనుక మమ్మల్ని మన్నించు తండ్రి అని తిరిగి మీ చెంతకు వచ్చి మీ పాదాలను ప్రార్థించగలగా కుటుంబాలుగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని. ఏ విధంగా తిరుగుతున్నారు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు ఆయన గౌరవించుకుని పెట్టుకుని మీ సన్నిధిలో చేర్చుకున్నావు. మమ్మందరినీ కూడా అదే విధంగా నీ సన్నిధిలో చేర్చుకోవాలి, నీ కౌరులో దాచుకోవాలి. తప్పిపోయిన సంతోషించిన దేవా, నశించుకున్న దాని మీద రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడని వాగ్దానం చేసిన దేవా, నశించిపోతున్న వారి జీవితాలను, నా కుటుంబాలను, నా బిడ్డలతో మమ్మల్ని రక్షించి నీ కౌగులిలో దాచుకున్నాను. నీ భుజాల మీద వేసుకుని తప్ప నీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ నీ కౌగులిలో ఒదిగిపోయే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మా మరియ తల్లి, వ్యాకుల మాతగా నీ దివ్య కుమారుడి యొక్క శిలువ శ్రమలలో నీ దివ్య కుమారుడు వెంబడించినటువంటి తల్లి, నీ కన్నీరు ఈ భూమిని తడిపి, నీ కన్నీరు సర్వ మానవాళి విశ్వాసమేన దైవ రహస్యం స్థిరములుంచుడి వినయముతోడా పరమపితా ఇందులో మాధుర్యము నిండి ఉన్నవి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యాన్ని ద్వారా ఈ పాటలు జ్ఞాపక చిత్రము మా కోసంగా చిత్రించింది. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యాలను మేము భక్తి శ్రద్ధలతో పూజించాము. మొదటి పట్టణము నిర్మాకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్మాకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దినములలో ప్రభు మోషేతో, నీవు కొండని కిందికి పోము, నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులై వారు కన్ను మూసి తెచ్చినంతలో నా ఆజ్ఞ చేయండి.
కోపంలో ఒక దానిని తయారు చేసుకొని దాని బరువుతో ఆహ్వానించింది. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి దొరికి వచ్చిన దేవర ఇతడేనని అంటే ఈ ప్రజల తీరు నాకు తెలియదు. వీరికి తలపుచ్చి తెలుకో నీవు నాకు అడ్డు రావలేదు. నా కోపము కనుక నా మంది వారిని గుర్తు చేయను. కానీ నీ నుండి నేను ఒక మహాజాతిని గుర్తించున్నాను. కానీ మోషే తన ప్రభు అయిన దేవునికి మొదలుపెట్టి, ప్రభు నీ కోపాన్ని ఈ ప్రజల మీద గొలుకొనేలా నీవు మహాశక్తి సామర్థ్యంతో ఈ ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకుని రాలేదా? 50 ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి తరలించుకుని వచ్చినది మోసముతో వారిని కొండలో పట్టుబెట్టి ఆడకుండా చెయ్యటికే కదా అని ఐగుప్తులు ఆడిపోసుకోవడం కనుక ఈ కోపాన్ని అధిపెట్టము. ఈ ప్రజలను నాశనం చేయవలసిన తలంపు బిడ్డము. ఈ సేవకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మర్చితివా? నేను మీ సంగతిని ఆకాశం నక్షత్రం వలె లెక్క కందకుండా చేసేదని నేను మాట ఇచ్చినట్టే ఈ గడ్డనంతటిని మీ సంతతి కోసం కాదు. ఇది వారికి శాశ్వతంగా ఉత్తమం అని నీ పేరు మీదనే నీ వాగ్దానం చేయలేదా అని నాకు చేసిన కనుక ప్రభువు తలంపు మార్చుకొని అతడు ఇశ్రాయేలులకు తలబెట్టిన కీడును నిర్వహించుకొనెను. ఇది ప్రభువు శ్రేయస్సునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు ఈ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనము. ఆ జనులు గోడలు చేసి పోసిన విగ్రహం ఆరాధించి ప్రభు తేజస్సు గడ్డిమై ఎరుపు బొమ్మకు ఆరాధన వేసి అన్నారు. ప్రభు ఈ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనము. ఐగుప్తును మహాకార్యాలు చేసిన ప్రభు రక్షించిన దేవుని విస్మరించి ఆయన ఐగుప్తున గడ్డు కార్యాలు చేసిన వెలుగు సముద్రం వంటి భీకర కార్యాలు చేసిన అందరూ ప్రభు ఈ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనము. ప్రభు ఆ ప్రజలను నాశనం చేయనిచ్చాను. కానీ తాను ఎదుర్కొన్న సేవకులకు మోషేని కట్టుబడి అతని కోపము చల్లార్చి వారిని కాపాడు. అందరూ ప్రభు ఈ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనము. సువిశేషంలో ముందు వచ్చిన దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాడు. ఆయన విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందుటకై అట్లు చేశాను. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. యోహాను గారు రాసిన సువార్తలోని భాగము యోహాను గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 31వ వచనం నుండి 47వ వచనం వరకు. 5వ అధ్యాయము 31వ వచనం నుండి 47వ వచనం. నాకు నేను సాక్ష్యము పరిగణించు, నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు. ఆయన సాక్ష్యము సత్యం అని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితే అతడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. నాకు మనుషులు సాక్ష్యముకు పని లేదు, కానీ మీరు రక్షింపబడుటకై నేను ఇప్పుడు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపం వలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడుతుంది. కానీ నాకు గల సాక్ష్యము అక్కడ ఇచ్చిన సాక్ష్యం కంటే గొప్పది. అది ఏమన్నా, నేను చేయి వేరు, నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచు, తండ్రియే నన్ను పంపినని నేను నిరూపించుచున్నాను. నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఎవరినో ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు. ఆయన పంపిన వారిని మీరు విశ్వసింపరు కనుక ఆయన వాక్కు మీ యందు నిలిచి ఉండలేదు. నిత్య జీవం ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు, అవి
అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపను. నేను మనుషుల పొగడ్తలను ఆశించేవాడును కాను. నేను మీ ఎరుగుదును, దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియదు. నేను నా తండ్రి పేరిట వచ్చి ఉన్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనా తండ్రి తాను వచ్చినచో అతడిని మీరు అంగీకరించరు. ఏకైక దేవుడు వచ్చు కీర్తిని గాక వందరుల పొగడ్తలను ఆశించుచు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు? తండ్రి వద్ద నేను మీపై దోషారోపణ చేస్తుందని మీరు భావింపగలరు. మీరు నమ్ముకున్న మోషే మీపై దోషారోపణ చేయరు. మీరు నిజంగా మోషేను నమ్మి ఉండేవారు, నన్ను నమ్మి ఉండేవారు. ఎలా అయినా అతడు నన్ను గురించి రాసి ఉన్నాడు. అతడు రాసిన వాటిని మీరు నమ్మలేదు, నా మాటలను ఎట్లు నమ్మదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ప్రార్థన దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డల యొక్క ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు. మోషేను దేవుడు ఎదుర్కొన్నాడు కాబట్టి మోషే ప్రార్థన చేయగా ఆ యొక్క దుర్మార్గంతో ఉన్నటువంటి దుష్టవాంఛలు కలిగినటువంటి ఇశ్రాయేలులను నశింపకుండా మోషే అడ్డుపడి మోషే ప్రార్థన ద్వారా దేవుని కోపాన్ని చల్లార్చాడు. ఈ యొక్క మోషే లాంటి ప్రవర్తన నేను మీ ప్రజల నుండి తీసుకుని వస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మోషే లాంటి ప్రవర్తన కాదు, మోషే కంటే గొప్ప ప్రవర్తనను మనందరికీ కూడా తెచ్చాడు. ఎవరో తెలుసా? క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు దేవుని యొక్క ఉగ్రతను మనపైకి రాకుండా, దేవుని యొక్క మహా ఉగ్రత మనపైకి రావాలి. కానీ ఆ దేవుని యొక్క ఉగ్రతను ఏ విధంగా అయితే మోషే ఆ రోజు అడ్డుపడి ప్రార్థన ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలను నశింపకుండా తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క కోపాన్ని చల్లార్చాడు. దేవుని యొక్క ఉగ్రతకు ఎదురుగా నిలబడ్డాడు మోషే. ఈరోజు నీ పైన, నా పైన, మనందరి పైన దేవుని యొక్క ఉగ్రత రావాల్సి ఉంది. మనం చేసినటువంటి పాపములకు, మనం చేసినటువంటి అన్యాయాలకు, దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించినందుకు దేవుని ఉగ్రత మనపైకి రావాల్సి ఉంది. కానీ దేవుని యొక్క ఉగ్రతకు ఎదురుగా క్రీస్తు ప్రభు శిలువ మీద నిలబడ్డాడు. ఆ శిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభు దేవుని యొక్క ఉగ్రతను భరించి ఆ శిలువ ద్వారా, శిలువ మరణం ద్వారా క్రీస్తు ప్రభు మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనందరికీ బదులుగా ఆ ప్రభువు కల్వరిలో బలియాగాన్ని సమర్పించి తన ప్రాణ రక్తమును దారిపోసి దేవుని యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడిగా కాపాడాడు దేవుడు క్రీస్తు ప్రభు. అందుకే జకర్యా గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో చనిపోతున్నటువంటి గొర్రెలను కాపరిగా నేను నియమింపబడితిని. ఇదిగో ఆ గొర్రెలను రక్షించడానికి నేను 2 కడవలు తీసుకున్నాను. ఏమిటో కడవ తెలుసా? ఒకటి అనుగ్రహము, రెండవది ఐక్యత. ఈ 2 కడవల మీద వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభు దేవుని యొక్క ఉగ్రత మనపైకి రావాల్సి ఉంది. కాబట్టి ఆ ఉగ్రతను దేవుడు క్రీస్తు ప్రభువుల యొక్క మరణం ద్వారా మనల్ని రక్షించడానికి ఇదిగో ఈ శిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభు 2 కడవలను తీసుకున్నాడు. అది దేవుని యొక్క అనుగ్రహము, రెండవది దేవుని యొక్క ఐక్యత. దేవుని యొక్క ఐక్యత, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనకు ప్రసాదించి ఆ దేవుని ఉగ్రతకు బయటపడినటువంటి మనల్ని మరలా తిరిగి దేవుడితో ఐక్యపరుస్తున్నటువంటి క్రీస్తు ప్రభు ఈ శిలువ బలి ద్వారా. అందుకే ప్రభు అనుకున్నాడు, మీ సాక్ష్యం నాకు అవసరం లేదు, మీ సాక్ష్యం నాకు అవసరం లేదు. నేను క్రీస్తులని, లోక రక్షకులని మీరు నా గురించి సాక్ష్యం పాటు అవసరం లేదు. కానీ మీ జీవితాలు సరి చేసుకోండి. ఇదిగో నా వెలుగులో నేను జీవాన్ని ప్రసాదించడానికి లోకానికి వచ్చానని మీరు విశ్వసిస్తే చాలు, ఆ జీవాన్ని మీరు పొందుకుంటారు. నేను నిత్య జీవపు మాటలు గలవాడు, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడు ప్రభువా, మేము ఎక్కడికి పోగలం నేనుంది అని పేతురు పండుకుంటున్నాను. నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమ,
కరుణ, సహనం, శాంతం మన హృదయ పరివర్తన నిమిత్తమేనని ప్రియులు పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతూ ఆ దేవుని యొక్క అనుగ్రహము, ఆ దేవుని యొక్క సహనము, ఆ దేవుని యొక్క ప్రేమ, జాలి, దయ మన హృదయ పరివర్తన కోసం దేవుని యొక్క ఉగ్రతకు గురవుతామా లేదా దేవుని యొక్క కరుణను పొందుకొని అనుగ్రహాన్ని పొందుతుంది. క్రీస్తు ప్రభుని యొక్క శిలువ మరణము దేవుని యొక్క అనుగ్రహము, దేవుడికి వైద్యం అవుతాం అనేది ఆత్మ పరిశోధన చేసుకోమని నాటి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి పరిశుద్ధమైనటువంటి పూజా మరియు ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన అనుగ్రహం చేద్దాం, తనతో మనల్ని ఐక్యపరచుకోమని క్రీస్తు ప్రభు యొక్క నామంలో ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రభుకు సమర్పించినటువంటి బలియాగంలో పాల్గొంటాం. సహోదరి సహోదరులారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రెపిల్లలకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందింది.